ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, శాండ్విచ్ థియరంలో లిమిట్ x టెన్స్ టు 0 x స్క్వేర్ సైన్ ఆఫ్ పై బై ఎక్స్. చూడండి ఇక్కడ మనకి సైన్ అనే ఫంక్షన్ బౌండెడ్ ఫంక్షన్. సైన్ అనే ఫంక్షన్ బౌండెడ్ ఫంక్షన్. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఎవ్రీ రియల్ నెంబర్ దగ్గర మనకి సైన్ అనే ఫంక్షన్ బౌండెడ్ ఫంక్షన్. అంటే ఇక్కడ చూడండి, బౌండెడ్ ఫంక్షన్ అంటే -1 లెస్ దెన్ సైన్ ఆఫ్ పై బై ఎక్స్ లెస్ దెన్ 1 అని. అంతే కదండి. అంటే ఇప్పుడు సైన్ అనేది ఏ రెండు వాల్యూల మధ్య ఉంటుంది? -1 కి 1 కి మధ్యలో ఉంటుంది. అంటే మనకి ఇక్కడ బౌండెడ్ ఫంక్షన్ అంటే లోవర్ బౌండెడ్ తెలియాలి, అప్పర్ బౌండెడ్ తెలియాలి. లోవర్ బౌండెడ్ అప్పర్ బౌండెడ్ ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క ఫంక్షన్ ని బౌండెడ్ ఫంక్షన్ అని చెప్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు -1 కదండి, మనకు కావాల్సింది ఈ ఫంక్షన్ కదండి, ఎక్స్ స్క్వేర్ తో మల్టిపుల్ చేయండి. -x స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ సైన్ ఆఫ్ పై బై ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి f ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్. ఈ యొక్క ఫార్మేట్ లో మనకి ఒక ఫంక్షన్ అనేది కనిపిస్తుంది. కనిపించినప్పుడు మీరు ఇప్పుడు ఈ మూడిట్లో ఏవో యొక్క రెండు లిమిట్స్ అనేవి మీరు ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క థర్డ్ లిమిట్ కూడా అదే అనేది మనకి ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఈ యొక్క ఫంక్షన్ యొక్క లిమిట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత అండి? 0. దట్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత అండి? 0. కాబట్టి ఇప్పుడు నా యొక్క లిమిట్ ఫంక్షన్ ఏమైందండి? లిమిట్ x టెన్స్ టు 0 ఎక్స్ స్క్వేర్ సైన్ ఆఫ్ పై బై ఎక్స్ యొక్క నా యొక్క లిమిట్ ఎంత అయిందండి? 0 అయిందండి. ఓకే, దేని పరంగా అంటే బై శాండ్విచ్ థియరం. ఓకే.